ఇండియాలో ఎయిర్లైన్స్ నడపడం ఎందుకంత కష్టం? 1981 నుండి ఇప్పటి వరకు ఎన్నో పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. వాటిల్లో వాయుదూత్, మోడీ లఫ్ట్, ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్, ఎయిర్ సహారా, జెట్ ఎయిర్వేస్, గో ఫాస్ట్, కింగ్ఫిషర్స్ లాంటి కంపెనీలు మూతపడ్డాయి. ఇండియాలో ఎయిర్లైన్స్ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణాలంటే ఇప్పుడు చూద్దాం. 1. ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దేశంలో ప్రజలు తక్కువ ధర టికెట్ కోసం చూస్తుంటారు. దీనివల్ల ఎయిర్లైన్స్ మధ్య ప్రైస్ వార్ మొదలయ్యి ప్రాఫిట్స్ రానంత తక్కువకి అమ్మాల్సి ఉంటుంది. 2. ఫ్యూయల్ కాస్ట్ చాలా ఎక్కువ. విమానం ఫ్యూయల్ కాస్ట్ ఒక్కటే ఎయిర్లైన్స్ మొత్తం ఖర్చులో 40 నుండి 45% ఉంటుంది. పైగా వేరే దేశాలతో పోలిస్తే ఇండియాలో ఫ్యూయల్కి ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాలి. సో ఫ్యూయల్ కాస్ట్ 10% పెరిగినా ఎయిర్లైన్స్ భారీ నష్టాల్లోకి వెళ్తుంది. 3. ఎయిర్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాం. ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్, పార్కింగ్, బోర్డింగ్ బ్రిడ్జ్, సెక్యూరిటీ ఇలా ప్రతి వాటికి ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. అవి ఎయిర్లైన్స్కి బర్డెన్గా మారుతాయి. అండ్ 4వది డాలర్ అండ్ రూపీ సమస్య. ఎయిర్లైన్స్ ఖర్చుల్లో చాలా భాగం US డాలర్స్లోనే ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ లీజ్, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్, పైలట్ ట్రైనింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని డాలర్స్లోనే ఉంటుంది. కానీ ఆదాయం మాత్రం ఇండియన్ రూపీలో ఉంటుంది. సో రూపీ వాల్యూ కొంచెం తగ్గినా ఎయిర్లైన్స్ లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీజనల్ డిమాండ్, అంటే సీజన్ బట్టి బిజినెస్ బాగున్నా బాగోకపోయినా ఎక్స్పెన్సెస్ మాత్రం కామన్గా ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్ తప్పుల వల్ల, ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల విమాన సంస్థలు మూతపడాల్సి వస్తుంది.